హలో ఎవ్రీవన్, నేను మీ తేజస్విని. వెల్కమ్ టు బంతేజ్ అఫీషియల్. ఈరోజు నేను అత్తమ్మస్ రెసిపీస్ నుంచి మన అమ్మమ్మ కాలం నాటి ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యానికి మంచిదైన ఎంతో సులువుగా చేసుకునే అరటికాయ పెరుగు పచ్చడి తయారీ విధానంతో వచ్చేసానండి. సో వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఒక పచ్చి అరటికాయ, 3 ఎండుమిర్చి, తాలింపు కాల్చిన తాలింపు గింజలు, 10 వెల్లుల్లి, 11 మిర్చి అండ్ కడిగి పెట్టుకున్న కరేపాకు, ఉప్పు అండ్ ఇంగువ అండ్ 1 కప్పు పెరుగు. సో ఫస్ట్ మనం అరటికాయని కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపు మిర్చి కడిగి తుంపి బాండీలో వేశాక నీరు ఇంకిపోయాక ఆయిల్ వేస్తే ఆయిల్ అనేది చిండదండి. ఇది ఒక స్మాల్ టిప్. సో ఇక్కడైతే ఇలాగ మిర్చి కూడా ఫ్రై అయిపోయినాక మిర్చిని కూడా పక్కన పెట్టేసుకోండి, చల్లారనిద్దాము. తర్వాత మనం కుక్కర్లోంచి తీసుకున్న అరటికాయని ఇలా స్మాష్ చేసుకుందాము. స్పూన్తోనే స్మాష్ చేసేసుకుందామండి, ఎందుకంటే మనం 3 విజిల్స్ రానిచ్చాం కాబట్టి ఉడికిపోయి ఉంటుంది. ఇలా కొంచెం ముక్కలు తగిలేలాగా స్మాష్ చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మిక్సీలో 1 స్పూన్ ఉప్పు, వెల్లుల్లి, జీలకర్ర, ఫ్రై చేసుకున్న మిర్చి వేసుకొని ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు పల్స్ మోడ్లో పెట్టి పట్టుకోండి, లేదంటే జస్ట్ ఒకసారి ఆన్ ఆఫ్ చేసి అలా చేయండి, లేదా అది కూడా ఈజీగా ఉంటుంది. సో తర్వాత మనం అరటికాయ పేస్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము. తర్వాత ఇలాగ కర్డ్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. సో చూసారా కన్సిస్టెన్సీ, ఇలా కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. సో తర్వాత మనం దీంట్లోకి తాలింపు అయితే వేసేసుకుందాము. సో తాలింపు గింజలు, నూనె, ఎండుమిర్చి, కరేపాకు, ఇంగువ వేసేసుకుంటే తాలింపు కూడా రెడీ అయిపోద్ది. సో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న దాంట్లోకి తాలింపు కూడా వేసేస్తే రుచికరమైన అరటికాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.